అన్వాంటెడ్ హెయిర్ గురించి చాలామంది చాలా రకాల లేజర్స్ చేస్తున్నారు. కానీ ఒక్కొక్క క్లినిక్‌లో ఒక్కొక్క ఎక్విప్‌మెంట్ ఉంటుంది. ఏ ఎక్విప్‌మెంట్ మనకి ఎంత ఎఫర్టబుల్‌గా పనిచేస్తుందో అర్థం కావట్లేదు. యెస్. యెస్. సో, మన దగ్గర ఎస్పెషల్లీ ఎలాంటి ఎక్విప్‌మెంట్ ఉంది? ఎలా వర్క్ చేస్తుందంటే ఏం చెప్తారు? మన దగ్గర యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ లేజర్స్ ఉన్నాయండి. దట్ ఈస్ ఆల్ ప్రూవెన్ అండ్ ఆల్ టెస్టెడ్. సో మన దగ్గర చాలా బాగా పనిచేస్తాయి. అండ్ ఎవ్రీబడీ కెన్ అఫోర్డ్ టు గెట్ దట్ లేజర్స్ డన్. అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళు ఎవరైనా స్టార్టింగ్ ఫ్రమ్ 18 to 20 years పీపుల్ కెన్ గెట్ ఇట్. అన్వాంటెడ్ హెయిర్ ఉన్న వాళ్ళు అండ్ జస్ట్ చెక్ దేర్ హార్మోన్స్ అండ్ పీసీఓఎస్ కండిషన్స్ అండ్ ఆల్. వీల్ డూ ద ట్రీట్మెంట్స్ అకార్డింగ్లీ. మెడికల్ థెరపీ కూడా అలాంగ్ విత్ దట్ ఇస్తేనే మనకి ఏ బ్లేజర్ అయినా పనిచేస్తుంది. మన మామూలుగా పార్లర్స్లో వాటిల్లో కూడా ఇప్పుడు స్టార్ట్ ఇప్పుడు అయిపోయింది. ఇంటికి వచ్చి చేసేస్తున్నారు కదా! ఎగ్జాక్ట్లీ దట్స్ వాట్. సో అండర్లైన్ కండిషన్ ఏంటో తెలీదు. సో జస్ట్ దట్ ఏదో లేజర్ తీసుకొచ్చేసి నాట్ అప్రూవ్డ్, దే ఆర్ నాట్ ట్రైన్డ్ ప్రాపర్లీ అండర్ అ డర్మటాలజికల్ లైక్ హ్యాండ్స్ ఓన్లీ, ఇట్ ఈస్ సేఫ్. సో వెన్ ఇట్ ఈస్ నాట్ సేఫ్, యూ షుడెంట్ గో ఫర్ సచ్ టైప్ ఆఫ్ లేజర్స్ అండ్ ఆల్. హియర్ వీ యూజువలీ డూ అండర్ ద గైడెన్స్ ఆఫ్ అన్ డర్మటాలజీ ఓన్లీ. సో సేఫ్ ఉంటుంది. మీకు ఈ అండర్లైన్ కాజెస్ ట్రీట్ చేస్తాము అండ్ యూ విల్ హ్యావ్ అ ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్ వాట్ షీ ఈస్ డూయింగ్. అవును. దెన్ ఓన్లీ యూ విల్ గెట్ ద డిజైర్డ్ రిజల్ట్స్. ఎందుకంటే నేను చాలా సార్లు విన్నాను లేజర్ బర్న్స్ అని. నేను చాలా సార్లు విన్నాను. ఎందుకంటే ఫేస్ కి పెట్టే లేజర్ ఎక్విప్మెంట్ కానీ దానికి ఇచ్చే ఇంటెన్సిటీ కానీ వేరే ఉంటుంది. అండర్ ఆర్మ్స్ కి వేరుగా ఉంటుంది. Exactly. డిపెండ్స్ ప్లేస్ కదా, బాడీ పార్ట్స్ లో డిఫరెంట్ గా ఉంటుంది. దాని గురించి ఒకసారి డీటెయిల్డ్ గా. సో లేజర్స్ అనేది మనము ఇప్పుడు డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కానీ ఫ్లూయెన్స్ అండ్ ఎనర్జీ డిఫరెంట్గా వాడుకోవాలండి. ఫేస్ వేరేగా ఉంటుంది, అండర్ ఆర్మ్స్లో వేరేగా ఉంటుంది, లైక్ ప్రైవేట్ పార్ట్స్లో కూడా వేరేగా ఉంటుంది మనకి. కరెక్ట్. ఆ స్కిన్ బట్టి ఆ కలర్ బట్టి మనము పారామీటర్స్ సెట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకి అన్ట్రైన్డ్ పీపుల్కి ఇవన్నీ తెలీదు. వాళ్ళు అన్నిటికీ ఒకటే పెట్టి వాడుతూ ఉంటారు. సో యూ హ్యావ్ టు హ్యావ్ ప్రాపర్ నాలెడ్జ్ వాట్ ద డాక్టర్ ఇస్ డూయింగ్. అండ్ అందుకే ట్రైన్డ్ అండ్ లైక్ ప్రొఫెషనల్ పీపుల్ దగ్గరికే వెళ్ళమని చెప్తాం. ఈవెన్ ఫర్ లేజర్ హెయిర్ రిడక్షన్ యూ హ్యావ్ టు చూజ్ అ ప్రాపర్ ప్లేస్. ట్రూ. యాక్చువల్లీ చేతికి లేజర్ చేసినప్పుడు పెద్దగా మనకేమీ సెన్సేషన్ ఏమి ఉండదు. కాళ్ళకి చేసినప్పుడు కూడా మనం సెన్సేషన్ ఉండదు. కానీ అప్పర్ లిప్ కానీ ఫేస్ ఎస్పెషల్ చిన్ ప్లేస్లో చేసేటప్పుడు ఒక టైప్ ఆఫ్ చిన్న ప్రికింగ్ లా ఉంటుంది. ఎందుకు అది యాక్చువల్లీ? ఆబ్వియస్లీ వేరే పార్ట్స్ కంటే కూడా మన అప్పర్ లిప్ అండ్ చిన్ ఇస్ వెరీ సెన్సిటివ్. అండ్ ఆల్సో ఆ హెయిర్ టైప్ కూడా అక్కడ కోర్స్ హెయిర్ ఉంటుంది మనకి. అందుకని ఆ హీట్ ఎప్పుడైతే మనకు కన్వర్ట్ అవుతుందో లేజర్ నుంచి ఆ హీట్కి కన్వర్ట్ అయ్యి మనకు ఆ హెయిర్ ఫాలికల్ డిస్ట్రాయ్ అవుతుంది అనమాట. సో మనకు అక్కడ కోర్స్ హెయిర్ ఉన్నప్పుడు ఇట్ విల్ ప్రిక్ అ లిటిల్ బిట్ అక్కడ. సో అందుకని అప్పర్ లిప్ అండ్ చిన్ అండ్ కొంచెం లోపల ప్రైవేట్ పార్ట్స్లో అలా కొంచెం పెయిన్ ఎక్కువ ఉంటుంది. రైట్. అంటే ఫస్ట్ సెషన్లో మీరు అంత పవర్ వాడే అవకాశం ఉండదు. సెషన్స్లో మారే కొద్దీ పవర్ పెంచడమో తగ్గడమో డిపెండ్స్ ఉంటుంది కదా, అది ఎందుకు అంటే ఎలా చేస్తారు ఎగ్జాక్ట్గా? అంటే మనము ఎవ్రీ సెషన్ ఇప్పుడు యూజువలీ ఫస్ట్ సెషన్ లో పెడతాం. ఎందుకంటే దట్ ఈస్ యువర్ ఫస్ట్ సెషన్ అండ్ ఇట్స్ లైక్ అ టెస్ట్ ఆల్సో ఫర్ యూ. అది ఒక రీజన్. అండ్ ఆల్సో అక్కడున్న కోర్స్ హెయిర్ ఇట్ విల్ టేక్ లెసర్ ఫర్ ఫస్ట్ ఫ్యూ సెషన్స్. దాని తర్వాత వచ్చేసరికి మనకి హెయిర్ డెన్సిటీ తగ్గిపోతుంది, ఆ థిక్నెస్ తగ్గిపోతుంది. సో వీ రిక్వైర్డ్ మోర్ ఎనర్జీ దేర్. సో అందుకని మనం ఎవ్రీ సెషన్కి ఇఫ్ వీ డోంట్ ఇంక్రీజ్ ద ఎనర్జీ యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఇట్ డజంట్ వర్క్. మనకు ఆ సెషన్ వేస్ట్ అనమాట. అందుకని వీ యూజువలీ టెన్ టు ఇంక్రీజ్ ఫర్ ఎవ్రీ సెషన్ అకార్డింగ్ టు అవర్ హెయిర్ టెక్స్చర్ అండ్ ద కోర్స్నెస్ ఆఫ్ ద హెయిర్. రైట్. చాలామంది విమెన్కి వాళ్ళ హార్మోనల్ ఇష్యూస్ వల్ల కానివ్వండి, సమ్ అదర్ ఇష్యూస్ వల్ల కానీ మీసం గడ్డం కూడా వస్తూ ఉంటుంది. అందులో కొంత వైట్ హెయిర్ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. రెండింటికి ఇటు బియర్డ్ అవి రావడానికి వైట్ హెయిర్కి కూడా ఇప్పుడు మన దగ్గర ఉన్న అప్డేట్ ట్రీట్మెంట్స్ అంటే ఏం చెప్తారు? యాజ్ లేజర్ హెయిర్ రిడక్షన్లో మనకి ఏంటంటే యాజ్ ఐ టోల్డ్ యూ బిఫోర్ ఇట్ వర్క్స్ ఆన్ ద బ్లాక్ పిగ్మెంట్ ఆఫ్ ద హెయిర్ అండి. సో అది ఓన్లీ బ్లాక్ హెయిర్ మీదనే పనిచేస్తుంది. అండ్ వైట్ హెయిర్ వచ్చేసరికి మనకు ఓల్డ్ విమెన్లో అలా ఏం చేస్తామంటే ఎలక్ట్రాలిసిస్కి వెళ్ళొచ్చు మనం. బట్ హెయిర్ రిడక్షన్ ఇప్పుడు దాని ఫార్ములా ఏంటంటే ఆ బ్లాక్ పిగ్మెంట్ మీద మనకు ఆ లేజర్ హీట్గా మారి దాన్ని డిస్ట్రాయ్ చేస్తుంది ఆ హెయిర్ ఫాలికల్ని. సో అందుకని వైట్ హెయిర్ మీద అది పనిచేయదు. ఓకే. సో వీ హ్యావ్ టు గో ఫర్ డిఫరెంట్ ప్రొసీజర్స్. వీ హ్యావ్ టు స్టార్ట్ ఎర్లీ. లేజర్ హెయిర్ రిడక్షన్ అనేది వీ యూజువలీ స్టార్ట్ ఎర్లీ. అంటే ఏజ్ నుంచి మనం స్టార్ట్ చేయొచ్చు అంటారు? మనము 18 years నుంచి ఇట్ ఈస్ సేఫ్ ఓన్లీ అండి. యూఎస్ ఎఫ్డీఏ అప్రూవ్డ్ మెషిన్స్ 18+ years నుంచి ఇట్ ఈస్ సేఫ్ ఓన్లీ. అమ్మాయికైనా అబ్బాయికి. అంటే అలాగే చాలా మందికి జెంట్స్ కి చెవుల్లో కూడా
చాలా ఎక్కువ ఉంటుంది హెయిర్, ఎగ్జాక్ట్లీ. అక్కడ కూడా మనం లేజర్ చేసే అవకాశం ఉంటుందా? ఎస్ డెఫినెట్గా మన దగ్గర వేరే టిప్స్ ఉంటాయండి. ఆ చిన్న చిన్న ప్లేసెస్లో చేయడానికి చిన్న టిప్స్ ఉంటాయి. దాన్ని యూస్ చేసుకొని మనం చెవి పైన లోపల అండ్ కొంతమందికి 2 ఐబ్రోస్ కలిసిపోయి ఉంటాయి. అవును. వీ కెన్ ట్రై హియర్ ఆల్సో. సో ఆ స్మాలర్ ప్లేసెస్లో కూడా వీ కెన్ ట్రై. ఇంకా ఈ మధ్య అబ్బాయిలు ఆ బియర్డ్ ఇట్లా స్ట్రైట్గా రావడానికి కూడా దే ఆర్ గెటింగ్ బియర్డ్ షేప్ కరెక్షన్ అనమాట. ఆ షేప్ కోసం అని చెప్పి దే ఆర్ గెటింగ్ ఇట్ డన్ లేజర్ ఇక్కడ పైన. సో అలా షేప్ ఉండిపోతుంది అనమాట. సో ఫర్ దాట్ ఆల్సో పీపుల్ కెన్ ఆప్ట్ ఫర్ లేజర్ హెయిర్ రిమూవల్. రైట్. ఇప్పుడు జెంట్స్లో చాలా మందికి ఇక్కడ వస్తుంది మీసం, ఈ మధ్యలో కొంత గ్యాప్ ఉంటుంది, లేదా ఈ బియర్డ్ పూర్తిగా కూడా గడ్డం రాదు, అక్కడక్కడ గ్యాప్స్ ఉంటాయి. సో దానికి ఏమన్నా మన దగ్గర ట్రీట్మెంట్ ఉందా? అంటే యా, ఇది కూడా లైక్ అలోపేషియా చెప్పాను కదా ఇందాక. సో అది గడ్డంలో కూడా వస్తుందండి ఆ స్మాల్ ప్యాచెస్ అనేది. వీ హ్యావ్ టు సీ యాక్చువల్లీ ఇట్ అసలు మొత్తం గ్రోత్ రాలేదా లేకపోతే వచ్చిన తర్వాత ఇలా స్టాప్ అయిందా ప్యాచెస్. ఓకే. సో దాని ప్రకారంగా మనము అలోపేషియా అయితే దాని ప్రకారంగా ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంజెక్టబుల్స్ కానీ ఓరల్ కానీ అకార్డింగ్ టు దాట్ వీ హ్యావ్ టు ట్రీట్. అసలు రాలేదు అక్కడ అంటే అసలు రీజన్స్ ఏంటి అక్కడ మనము డర్మోస్కోప్ పెట్టుకొని చూసుకొని వీ హ్యావ్ టు చెక్ అది ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉందా లేకపోతే రిపీటెడ్ షేవింగ్ వల్ల ఏమన్నా వచ్చిందా, ఫాలిక్యులైటిస్ వల్ల, రిపీటెడ్ ఫాలిక్యులైటిస్ వల్ల కూడా అక్కడ ఇన్ఫ్లమేషన్ వచ్చి హెయిర్ ఫాలికల్ డిస్ట్రాయ్ అయిపోతుంది అనమాట. అదేమన్నా రీజన్ ఉందా అని చూసుకోవాలి. అకార్డింగ్ టు దట్ మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. అంటే షేవ్ రెగ్యులర్గా ఎవ్రీ డే లేదా ఎవ్రీ ఆల్టర్నేట్ డే చేస్తే మనకి హెయిర్ కూడా లాస్ అయ్యే అవకాశం ఉంటుందండి? అలా కాదు, వాళ్ళు రాంగ్ డైరెక్షన్లో షేవ్ చేయడము, లైక్ సరిగా బ్లేడ్స్ సరిగా నీట్గా యూజ్ చేయకపోవడం, అండ్ కొంతమంది బార్బర్స్ దగ్గర నీట్గా ఉండవు లైక్ ట్రిమ్మర్స్ కానీ అవి. సో హైజీన్ మెయింటైన్ చేయాలి. దట్స్ వాట్ వీ సీ మోర్ ఆఫ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. వైరల్ వాట్స్ వస్తూ ఉంటాయి, రిపీటెడ్ ఫాలిక్యులైటిస్ బార్బే అంటాము. ఇక్కడ అన్ని చిన్న చిన్న కురుపుల్లాగా వచ్చేసి అవి స్ప్రెడ్ అవుతాయి అవి పించ్ చేసుకుంటే. సో దాట్స్ వాట్ అక్కడంతా హెయిర్ లాస్ అవుతుంది అనమాట, ప్యాచీ హెయిర్ లాస్. సో ఇవన్నీ అండర్లైన్ కాజెస్ ఏమన్నా ఉన్నాయా అని చూసుకొని వైరల్ ఇన్ఫెక్షన్స్ అయితే దానికి ట్రీట్మెంట్ చేసుకోవాలి, లైక్ ఫాలిక్యులైటిస్ అయితే దానికి చేసుకోవచ్చు. అలాగా మనం వీ హ్యావ్ టు రూల్ అవుట్ ద కండిషన్ అండ్ దెన్ ట్రీట్ అకార్డింగ్లీ. కానీ అండర్ ఐ డార్క్గా ఉంటే కనుక దీనికి సంబంధించి కొత్త ట్రీట్మెంట్స్ ఏమైనా వచ్చాయండి రైట్ నౌ? ఎస్ అండి, లైక్ కొత్త ట్రీట్మెంట్స్ అంటే ఫర్ పిగ్మెంటేషన్ కరెక్షన్ న్యూవర్ ట్రీట్మెంట్ ఇస్ పీడియారిన్స్. అది మనం సాల్మన్ డిఎన్ఏ నుంచి తీసిన న్యూక్లియోటైడ్ అనమాట. అంటే మన బ్లడ్ టెస్ట్ నుంచి చేస్తారా? లేదండి, ఇట్ కమ్స్ ఇన్ వయల్. ఓహో. సో అది రీజనరేటివ్ ప్రాపర్టీస్ ఉంటుంది అనమాట, కొత్త ఎగ్జోజోమ్స్ లాగా పీడిఆర్ఎన్స్ కూడా. సో న్యూవర్ థింగ్ అది మనము సాల్మన్ డిఎన్ఏ ఫిష్ లోంచి తీసిన డిఎన్ఏస్ అనమాట. ఓకే. దాన్ని మనం రీజనరేటివ్ ప్రాపర్టీస్ కోసం యూస్ చేస్తున్నాం ఈ మధ్య. సో దట్ ఈస్ డిక్రీజింగ్ అవర్ పిగ్మెంట్స్. స్కిన్ లో రిజువినేషన్ కి లైక్ రీజనరేటివ్ ప్రాపర్టీస్ ఉంటాయి కాబట్టి మనము అండర్ ఐ కూడా మనకు ఆ డార్క్నెస్ పోవడానికి కూడా అండర్ ఐకి పీడిఆర్ఎన్స్ వీఆర్ యూజింగ్ రైట్ నౌ. అంటే పైన అప్లై చేయడం వల్ల ఇంజెక్టబుల్ చేయొచ్చు, లేదంటే మైక్రో నీడ్లింగ్ కూడా చేయొచ్చు. ఓకే. ఓకే. అంటే ఇప్పుడు మీరు మైక్రో నీడ్లింగ్ అన్నారు కాబట్టి అంటున్నాను, మైక్రో నీడ్లింగ్ నిజంగా ఎలా వర్క్ చేస్తుంది ఆన్ స్కిన్ అంటే ఏం చెప్తారు? ఓకే, సో మైక్రో నీడ్లింగ్ లో మళ్ళీ మనకి 2 టైప్స్ ఎంఎన్ఆర్ఎఫ్ మెషిన్ ఉంటుంది అండ్ ఆల్సో మైక్రో నీడ్లింగ్ పెన్ ఉంటుందండి. సో యూజువలీ ఏమవుతుందంటే మనకు స్కారింగ్ ఉన్న వాళ్ళకి అండ్ స్కిన్ రిజ్యువినేషన్, ఓపెన్ పోర్స్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, ఈవెన్ అన్టెక్స్చర్డ్ స్కిన్ అంటాము, అంటే ఒక లైట్ పడగానే ఈవెన్గా స్ప్రెడ్ అవ్వదు మనకి ఫేస్ మీద, ఇలా టెక్స్చర్స్ లాగా ఉంటుంది. సో అలాంటి వాళ్ళకి అండ్ లైక్ ఓల్డర్ కొన్ని ఫైన్ లైన్స్ అండ్ రింకిల్స్కి కూడా లైక్ యంగర్ ఇప్పుడు ఎర్లీ స్టార్ట్ అయినాయి అంటే వాటికి కూడా పనిచేస్తుంది. అది ఎలా పనిచేస్తుందంటే మనకి వెన్ వీ డూ మైక్రో నీడ్లింగ్ ఫర్ ఫేస్ కూడా డిఫరెంట్ లెవెల్స్లో డిఫరెంట్ ప్లేసెస్లో డిఫరెంట్గా వాడుకోవాల్సి వస్తుంది. అది లోపలికి వెళ్ళినప్పుడు అది ఆర్ఎఫ్ రిలీజ్, ఒక ఎనర్జీ, ఇట్స్ ఎనర్జీ రిలీజ్ చేస్తుంది ఎంఎన్ఆర్ఎఫ్ అంటే. ఆ రిలీజ్ చేసినప్పుడు మన కొల్లాజన్ రీమోడలింగ్ అవుతుందన్నమాట. సో ఇట్స్ లైక్ మైక్రో ఇంజురీస్ క్రియేట్ చేస్తున్నాం మనం. సో ఇప్పుడు ఒక దెబ్బ తగిలినప్పుడు మనకి ఎట్లయితే మనకి ఫైబ్రోబ్లాస్ట్ అక్కడ అన్ని సెల్స్, ఇన్ఫ్లమేటరీ సెల్స్ ఎలా వచ్చి మనకి ఆ వూండ్ హీల్ చేస్తుందో, హియర్ వీఆర్ డూయింగ్ మైక్రో ఛానల్స్ అనమాట. చిన్న చిన్న ఇంజురీస్ చేస్తున్నాం మనం, సో దట్ మనకు అక్కడ కొల్లాజన్ రీబిల్డింగ్. సో ఎవ్రీ ఇయర్ మనకు ఒక 1% కొల్లాజన్ తగ్గిపోతుంటుంది బాడీలో. దాట్స్ హౌ వీ కెనాట్ ప్రొడ్యూస్ ద అమౌంట్ ఆఫ్ కొల్లాజన్ విచ్ వీ ప్రొడ్యూస్ ప్రీవియస్లీ. అందుకని వీ క్రియేట్ దట్ ఛానల్స్ అండ్ micro injuries so that our body will feel that okay, this place needs some healing. Okay. So that's when action start చేస్తుంది, start చేసి it will heal.
దెన్ కొలాజన్ రీబిల్డింగ్ అయ్యి దెన్ ఇట్ విల్ ఫార్మ్ లైక్ ఇఫ్ దెర్ ఆర్ స్కార్స్ ఇట్ విల్ లెవెల్ అప్ అ లిటిల్ బిట్. అండ్ ఇఫ్ దెర్ ఆర్ ఓపెన్ పోర్స్ ఆ కింద కొలాజన్ రీబిల్డింగ్ వల్ల మనకి కొంచెం క్లోజ్ అయినట్టు, ఇట్స్ కంప్లీట్లీ పోర్స్న క్లోజ్ చేయడం అంటూ ఉండదు, అట్లీస్ట్ ఆ ష్రింకేజ్ వస్తుంది అనమాట. ఈవెన్ స్కిన్ టోన్ కూడా సిమిలర్ వే లైక్ దిస్ హౌ ఇట్ వర్క్స్.